పార్లమెంటులో భారత హోంశాఖ మంత్రి అమిత్ షా గారు భారత రాజ్యాంగ నిర్మాత, ఈ దేశంలో అట్టడుగు ప్రజల పక్షాన నిలబడి భారత రాజ్యాంగాన్ని నిర్మాణంలో ప్రధాన భూమికను పోషించిన అంబేద్కర్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా అవమానకరమైన పదజాలంతో ఆయన పార్లమెంట్లో వ్యాఖ్యానించాడు. ఈరోజు అమిత్ షాని పొగడ్డమో, అంబేద్కర్ని పొగడ్డమో, లేదంటే అంబేద్కర్ని ఆరాధించడము అంటే అది మీ అందరికీ పాపం వస్తుంది. ఆయన్ని కాకుండా దైవాన్ని ధ్యానించండి, దైవ పూజ చేయండి, మీ అందరికీ మేలు జరుగుతుంది. 7 జన్మలు మీరు చేసుకున్న పాపాలు ప్రక్షాళనం అయిపోతాయి, మీ అందరికీ మంచి జరుగుతుందని ప్రజలకు ఆయన పిలుపునిచ్చాడు పార్లమెంట్ సాక్షిగా. భారత రాజ్యాంగం లౌకిక రాజ్యం, సర్వసత్తాగా లౌకిక రాజ్యాంగాన్ని నిర్మించుకున్న భారతదేశ పార్లమెంటులో భారత హోంశాఖ మంత్రి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది ఏమాత్రము సరైనది కాదు. ఈ వ్యాఖ్యలు చేసిన అమిత్ షాని వెంటనే రాజీనామా చేయాలని కోరుతూ ఈరోజు దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీల పిలుపు మేరకు నిరసన కార్యక్రమం జరుగుతుంది. అమిత్ షా తక్షణం రాజీనామా చేయాలి, ఈ దేశ ప్రజానీకానికి క్షమాపణ చెప్పాలి, అలాగే ఈ దేశాన్ని రక్షించుకోవాలి, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి, భారత రాజ్యాంగ లౌకిక విధానాన్ని కాపాడుకోవాలని చెప్పి కోరుతూ దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ పోరాటానికి ప్రజలందరూ మద్దతునివ్వాలి. అమిత్ షా రాజీనామా చేసేంత వరకు జరగబోయే ప్రజా పోరాటాల్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాల్సిందిగా మీ ద్వారా ఈ ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని అవమానపరుస్తూ అహంకారపూరితంగా అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యల్ని ఖండిస్తూ తక్షణమే అమిత్ షా రాజీనామా చేయాలని దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీలు పిలిపించాయి. ఆంధ్ర రాష్ట్రంలో 10 వామపక్ష పార్టీల పిలుపు మేరకు ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతుంది. కాంగ్రెస్ సభ్యుడిని ఉద్దేశించి చేసినటువంటిది కాంగ్రెస్ మీద కోపంతో కాదు, అంబేద్కర్ భావజాలాన్ని మొట్టమొదటి నుంచి ఆర్ఎస్ఎస్ వ్యతిరేకిస్తుంది. ఈరోజు జమిలీ ఎన్నికల పేరుతో ఒక నిరంకుశమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పరచాలి అంటే ఇప్పుడున్న పరిమితమైనటువంటి ప్రజాస్వామ్యాన్ని కూడా కూని చేయాలి, ఈ రాజ్యాంగాన్ని మార్చాలనేటువంటి కుట్రలో భాగమే అమిత్ షా వ్యాఖ్యలు. అందుకే ఈ వ్యాఖ్యలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అమిత్ షా రాజీనామా చేసే వరకు ఈ పోరాటం సాగుతుంది. ప్రజలందరూ దీనికి మద్దతు ఇవ్వాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. చెప్పండి. డిసెంబర్ 17వ తేదీన భారత పార్లమెంట్లో అమిత్ షా చేసిన వ్యాఖ్యలు భారత రాజ్యాంగాన్ని కాదు, భారత రాజ్యాంగ సృష్టికర్త నిర్మాత అంబేద్కర్ని అవమానపరచడం, ఈ ఆలోచన కేవలం యాదృచ్ఛికంగా జరిగింది కాదు, మొత్తం వాళ్ళ ఆలోచన విధానంలో భాగంగా మనుస్మృతిని రంగంలోకి తీసుకురావాలని, 400 సీట్లకు పైగా గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని ఈ వ్యాఖ్యలు కడుపుల నుంచి బయటకు వచ్చినాయి తప్ప పెదాల నుంచి బయటకు వచ్చినాయి కావు. అందుకే ఇటువంటి దుర్మార్గమైనటువంటి రాజ్యాంగ వ్యవస్థకు వ్యతిరేకంగా ఏదైతే వ్యాఖ్యలు చేశాడో, దుర్మార్గమైన వ్యాఖ్యలు చేశాడో, ఆ వ్యాఖ్యలు చేసిన అమిత్ షాని బర్తరఫ్ చేయాలని దేశవ్యాప్తంగా ఇవాళ ధర్నాలు జరుగుతున్నాయి. దానిలో భాగంగా మన ప్రకాశం జిల్లా కార్యాలయం దగ్గర కూడా ధర్నా జరుగుతూ ఉంది. ఈ ధర్నాలో పాల్గొన్న అందరికీ సిపిఎంఎల్ విడుముఖి తరఫున అభినందనలు తెలియజేస్తాం. రాజ్యసభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఒక నియంతృత్వ ధోరణితోటి, అహంకార ధోరణితోటి రాజ్యాంగంలో ఉన్న అనేక హక్కుల్ని ఇప్పటికే హరించివేసి ఇప్పుడు రాజ్యాంగాన్ని ఒక మనువాద రాజ్యాంగంగా అమలు జరపడానికి రాజ్యాంగ నిర్మాత అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మీద అనుచిత వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మొత్తం బీజేపీ ఇంకా ఈ కేంద్రంలో, ఈ దేశంలో మనువాద హిందుత్వ విధానాల్ని అమలు చేయడం కోసం వాళ్ళు కోరుకున్న విధంగా రాజ్యాంగాన్ని తీసుకురావడం కోసం చేస్తున్న ఈ చర్యల్ని భారత ప్రజానీకం తీవ్రంగా ఖండించాలి.
తీవ్రవాదుల్ని నిర్మూలించింది ఈ బీజేపీ ప్రభుత్వం. అందుకని ప్రజల హక్కులు, పేద బలహీన బడుగు వర్గాల హక్కులు, ఈ రాజ్యాంగంలో రూపొందించబడిన హక్కుల్ని కాల్రాచే ఈ బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఈరోజు సాగుతున్న నిరసన కార్యక్రమాల్ని ప్రజలందరూ విజయవంతం చేయాలని వామపక్ష పార్టీ తరఫున ఈ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఈ దేశంలో అనేక మంది లౌకిక పార్టీలను చెప్పుకుంటున్న వాళ్ళు కూడా ఈరోజు అమిత్ షా వ్యాఖ్యల్ని ఖండించడం లేదు, అమిత్ షా మాటల్ని ఖండించడం లేదు. అమిత్ షా మాటల్ని ఎన్నుకోవడానికి సమావేశం ఏర్పాటు చేస్తే ఎన్డీఏ పక్ష సమావేశం ఏర్పాటు చేస్తే పార్లమెంట్ సభ్యులు ఆ సందర్భంలో లోపలికి అడుగుపెట్టినారు. ఆ హాల్లోకి అడుగుపెట్టిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రాజ్యాంగానికి నమస్కారం చేసి కూర్చోవలసిన పరిస్థితి నిన్న ఎన్నికల్లో దాపురించింది. ప్రధానమంత్రి గారు రాజ్యాంగానికి నమస్కారం చేశాడు ఆయన. కాబట్టి ఏ రాజ్యాంగబద్ధంగా ఆయన ఎన్నికయ్యాడో, ఏ రాజ్యాంగబద్ధంగా ఈరోజు ఆయన ప్రధానమంత్రి, అందుకనే రాజ్యాంగాన్ని మార్చాలి. కాబట్టి ముందు అసలు అంబేద్కర్ రచనా సంఘానికి అధ్యక్షుడు అంబేద్కర్, అందులో భాగమే వాళ్ళు ఎంత అణిచిపెట్టినా రాజ్యాంగం పట్ల, రాజ్యాంగ రచన చేసినటువంటి అంబేద్కర్ గారి పట్ల భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి ఆలోచన ఏమిటో అది బయటపడింది.